నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ప్రియమైన భక్తులారా, గ్రామాభ్యుదయం కోసం కృషి చేస్తున్నటువంటి కార్యకర్తలారా, గ్రామ భారతి అనే పేరిట ఏ మూలాలనైతే మనం మర్చిపోయామో, ఏ మూలాల నుంచి మనం వచ్చామో, ఏ మూలాలను మనం గుర్తుపెట్టుకుంటే మన ధర్మాన్ని కాపాడిన వాళ్ళం అవుతామో, ఆ మూలాలకి మనల్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ మూలం సంత అనేటువంటి పేరుతో గ్రామ భారతి సంస్థ చాలా చక్కగా పనిచేస్తోంది. టెక్నాలజీ పెరిగిపోయినండి, త్వరగా ఏదైనా పని పూర్తి కావాలి అంతే చూస్తున్నాను తప్ప ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చూపుతున్నటువంటి సమాజంలో మనము బ్రతుకుతూ ఉన్నాం. ఎన్నో కోట్లు పెడితే కూడా మళ్ళీ మన శరీర నిర్మాణాన్ని కానీ, ఇంత మేధాశక్తి సంపన్నమైనటువంటి జీవిని కానీ మనం తయారు చేసుకోలేం. 84 లక్షల జన్మలు ఎత్తితే కానీ మానవ జన్మ అనేది రాదు. అంత ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ ఎత్తి మన జీవనం ఎలా ఉంది అంటే, ఆహార నిద్ర భయమైదునాని సామాన్యమే తత్పశుభిర్నరాణం ఏకో వివేకో యదికో మనుష్యో తేనైవ హీన పశుభి సమాన అన్నట్టుగా మన జీవనం వెళ్ళిపోతాం. ఆహారము, నిద్ర, భయము, మైథునము మిగతా జీవులకు ఏ విధంగా ఉందో మనకి అలాగే ఉంది. మరి వాటికి మనకి తేడా ఏమిటి అంటే, జ్ఞానం అనేది ఉంది. ఇది మంచి, ఇది చెడు, ఇది తినవచ్చు, ఇది తినకూడదు, ఇలా ఆలోచించు, ఇది ఆలోచించకూడదు, ఇది చేస్తే సమాజానికి మంచిది అనేటువంటి జ్ఞానం ఒక్క మానవుడికి మాత్రమే ఉంది. కానీ ఆ జ్ఞానాన్ని మనం సదుపయోగం చేసుకోవటం లేదు. సమాజం ఎటుపోతే నాకేం, పక్కోడు ఏమైపోతే నాకేం, నా పంట బాగుంటే బాగుంటుంది, నా ఉత్పత్తి బాగుంటే బాగుంటుంది, నాకు సంపాదన సరిగ్గా వస్తే చాలు. పక్కవాడి ఆరోగ్యం గురించి కానీ, పక్కవాడి పరిస్థితి గురించి కానీ, పర్యావరణం గురించి కానీ, భగవంతుడు ఇచ్చిన దేని గురించి నాకు సంబంధం లేదు అన్నట్టుగా మనిషి స్వార్థపూరితంగా బ్రతుకుతూ ఉన్నాడు ప్రస్తుతం. కారణం ఏమిటి అంటే, మన పాఠశాలలో ఇది మన గురువులు చెప్పడం మర్చిపోతున్నారు. కారణం ఎవరు? మనమే. ఈ భారతదేశానికి పట్టుకొమ్మలైనటువంటివి ప్రధానమైన సంస్కార కేంద్రాలు 3. ఒకటి అమ్మ ఒడి, వీధి బడి, ఆ తర్వాత గుడి. ప్రస్తుతం మనం చేసుకోవాల్సిన ఏంటంటే మడి కూడా. ఒడి, బడి, గుడి, మడి అనేటువంటి ఈ 4 ఎప్పుడైతే సంస్కారంతో సంస్కరింపబడి ప్రజల్లో నడుస్తూ ఉంటాయో ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ఈ సుభిక్షంగా ఉన్న దేశాన్ని మనం వశపరుచుకోవాలంటే వీలు పడదు. కాబట్టి ప్రధానమైనటువంటి ఈ సంస్కార కేంద్రాలను నాశనం చేసి మనల్ని బానిసలుగా మలుచుకున్నారు విదేశీయులు. అమ్మ ఒడిని దెబ్బ కొట్టారు, అక్షరాలు నేర్పుతున్నారు, కానీ ఆలోచనలో, ఆధ్యాత్మికంలో అమ్మలు వెనకబడిపోతూ ఉన్నారు. నా పిల్లవాడు నా మాట వినట్లేదండి, నేను వాడికి అన్నీ కష్టపడి ఇచ్చాను, నా సంపదంతా వాడికి ఇచ్చాను, నా రెక్కల కష్టమంతా వాడికి సొమ్ముగా చేసి ఇచ్చాను, కానీ నన్ను తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తున్నాడని ఆవేదపడుతున్నటువంటి తల్లిదండ్రులను చూస్తూ ఉంటే కారణం ఎవరు అంటే, బాల్యంలో వాళ్లకు నేర్పవలసినటువంటి సంస్కారాన్ని, సమాజ స్పృహని తల్లిదండ్రులు విస్మరిస్తున్నారు. నా కొడుకు యూకేజీ చదవాలి, ఎల్కేజీ చదవాలి, అద్భుతమైనటువంటి మేధస్సుగా ఫస్ట్ ర్యాంక్లో రావాలనుకుంటున్నాడు, కానీ సంస్కారంలో వాడికి ఎంత వస్తున్నాడు అనేటువంటిది తల్లిదండ్రులు మర్చిపోతున్నారు. వాడికి సూటు బట్టలు వేయడంతోనే మురిసిపోతున్నారు తప్ప వాడు మాట్లాడుతున్నది, ప్రవర్తిస్తున్నటువంటి ఏమిటి అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు. పైగా తల్లిదండ్రులే ప్రోత్సహిస్తున్నారు. ఫ్యాషన్ పేరుతో వాళ్ళని ఒక అందమైనటువంటి ఆట బొమ్మలలాగా తయారు చేసి, వస్త్రధారణ సరిగ్గా ఉండదు, భాష సరిగ్గా ఉండదు, ఇతరులతో ప్రవర్తించే తీరు సరిగ్గా ఉండనప్పటికీ కూడా తల్లిదండ్రులే సమర్థిస్తున్నటువంటి విచిత్ర వైఖరిని ఇవాళ సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అమ్మ ఒడిని సంస్కరించాలి,
అనే ఉద్దేశంతోనే గ్రామభారతి సమాజం నుంచి ఆదరణ లేనటువంటి పిల్లలను చేరదీసి సంస్కారాన్ని నుంచి సమాజ ప్రయోజకులుగా తీర్చిదిద్దే పనిని కూడా తన భుజస్కంధాల మీద వేసుకుంది. ఆ తర్వాత బడిలో పాఠాలు మాత్రమే నేర్పడం కాదు, ఈ భారతదేశ ఋషులు నీకు అందించినటువంటి సాంప్రదాయం ఏమిటి, నువ్వు ఏది ఆచరిస్తే నువ్వు మంచి వ్యక్తిగా పరిపూర్ణుడుగా సమాజంలో తయారవుతావు, సాటి మనిషికి కంటకుడుగా కాకుండా ప్రయోజకుడుగా ఏ విధంగా ఉంటావో బడి సంస్కరిస్తుంది. వాడిలో ఉన్న అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానం అనేటువంటి ప్రకాశాన్ని ఏ బడైతే చూపుతుందో అదే నిజమైనటువంటి బడి. గురువులు వాళ్ళకి రాగానే అక్షరాలు మాత్రమే నేర్పరు, ఆలోచన నేర్పిస్తారు, అన్ని వృత్తులు పరిచయం చేస్తారు, నీకు ఇష్టమైన వృత్తిని ఎంచుకోవచ్చు అనేటువంటి స్వేచ్ఛను కూడా వాళ్ళకి అందిస్తారు. కానీ ఇవాళ మనమేం ఆలోచిస్తున్నాం, నా కొడుకు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, సైంటిస్ట్ కావాలి, అందరికంటే సంపాదనలో మావాడే ముఖ్యంగా ఉండాలి, వాడి ఇంటి పక్కన ఉండకపోయినా పర్వాలేదు, పోనీ విదేశాల్లో ఉన్నా పర్వాలేదు, హాయ్ మమ్మీ హాయ్ డాడీ అని పరిచయం చేస్తే చాలు. ఈ సంస్కృతి గురించి కానీ, ఈ సమాజం గురించి కానీ, అమ్మ నాన్న గురించి కానీ, తాత ముత్తాత గురించి కానీ వాళ్ళకి ఏమీ అక్కర లేకుండా ఒక్క సంపాదనే ముద్దుగా వాళ్ళని మనం చదివిస్తూ ఉన్నాం. తద్వారా ఈ సంపద దోచుకోబడుతోంది. ఈ సంపదను కాపాడుకోవాల్సింది ఎవరు? ఇంత అద్భుతమైనటువంటి మేధాపరమైనటువంటిది, విజ్ఞానపరమైనటువంటిది, ఆయుర్వేద ప్రకారంగా ఎంతవరకు చూడాలో అంతవరకు చవి చూసినటువంటి అనుభవాన్ని మన వాళ్ళు మనకు అందిస్తే అందులో ఆవగింజంతో కూడా నేర్చుకోక దాన్ని తూలనాడేటువంటి సంప్రదాయంలోకి మనం వస్తున్నాం. ఒక గోవు అంటే అబ్బో అది ఇంట్లో కట్టేసుకుంటే రచ్చ చేస్తుందండి, పాడు చేస్తుంది ఇల్లంతా, దానివల్ల ఏం ఉపయోగం ఉందండి అని చేతనించుకునేటువంటి దుసంస్కారాన్ని మనమే ఇస్తున్నాం. ఆవు అంటే ఒరే నిన్ను ఆదరించేదే కాదురా, అమ్మలాగా నిన్ను కాపాడుకునేది, నీ రోగం ఎప్పుడొస్తుందో ఎలా మొదలవుతుందో ముందే పసిగట్టి ఆ పాలధార అమృతధార నీకు అందించి నీ శరీరంలో పుట్టబోయేటువంటి ఆ రోగాన్ని ముందే నయం చేయగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి పరమాత్ముడు ప్రసాదించినటువంటి గోమాత నీ ఇంట ఉంటే నీకు రోగాలు ఎక్కడివి? కాబట్టి నేను తయారు చేసిన మందులు అమ్ముడుపోవాలి అంటే గోమాత ఇంట్లో ఉండకూడదు అనేటువంటి ఒక దుష్టమైన ఆలోచనతో మన సంప్రదాయానికి మనం దూరాన్ని చేశారు. ఇంటి పెరట్లో గోమాత ఉంటే ఆ ఇల్లు యాంటీ రేడియేషన్గా తయారవుతుంది. మీరు ఎక్కడెక్కడో తిరిగి వచ్చిన ఆ గోమయం తొక్కి కనుక మీరు లోపలికి వస్తే మీ పాదాలు అక్కడే శుభ్రపడిపోతాయి, ఇంట్లో రోగం అనేది రాదు. ఇంట్లో ఉంటే అది వదిలేటువంటి ఆక్సిజన్ని మీరు పీల్చుకున్నట్టయితే మీ లోపల ఉద్భవిస్తున్నటువంటి రోగం అక్కడే హరింపబడుతుంది. పంచగవ్యం ద్వారా, పంచామృతం ద్వారా అంటే ఏమిటో పురోహితుడు వచ్చినప్పుడు మాత్రమే అవి కావాలి ఇవి కావాలంటారు, ఎవరో గోశాల దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి ఆయనకు అప్పగిస్తాం. అసలు పంచగవ్యం అంటే ఏమిటి, పంచామృతం అంటే ఏమిటి, అవి మనకు ఎందుకు ఏర్పరిచారు, అది వాటి వల్ల ఉపయోగం ఏమిటి అనేది మనం తెలుసుకుంటే అంతకంటే అద్భుతం ఇంకొకటి ఉండదండి. పసిప్రాయం నుంచి ఇక్కడ చాలామంది చూస్తూ ఉన్నాను, ప్రతి స్టాల్లో దాదాపుగా దేశీ ఆవు నెయ్యి పెట్టారు. మీ పిల్లలకు మీరు అందించేటువంటి ప్యాకెట్ పాల కంటే మీరు తయారు చేసినటువంటి అన్నప్రాసనలో వాడికి అందించేటువంటి ఉగ్గుతో ఇప్పుడు నెటస్కేపు అట్లాంటివి అందిస్తున్నారు. మార్కెట్లో కొనుక్కొని డైరెక్ట్గా తీసుకొచ్చి వాడికి కలిపేసి ఉగ్గును పెట్టవలసిన తల్లులు వాడు చెప్పకూడదు కానీ విషాన్ని అందిస్తున్నారు ఒక విధంగా. కానీ ఆవు నెయ్యితో తయారు చేసినటువంటి అన్నం ముద్దని వేడివేడి అన్నంలో ఒక్క స్పూన్ వేసి వాడికి ఇస్తే వాడిలో వీరి శక్తి పెరుగుతుంది, మేధాశక్తి పెరుగుతుంది, మంచి అంగ సౌష్ఠవం పెరుగుతుంది. సమగ్రంగా సదైనటువంటి మనిషికి ఏ లక్షణాలు ఉండాలో ఆ లక్షణాలన్నీ కూడా దాంట్లో వస్తాయి. దేశీ ఆవు నెయ్యి తయారు చేయాలంటే చాలా కష్టం. ఇవాళ మార్కెట్లో మనకు అందిస్తున్నారు 1100కి, 600కి, 700కి కూడా ప్యాకెట్లు కిలోలు అమ్ముతున్నారు. మేము కూడా గోశాల నిర్వహిస్తున్నాం కాబట్టి దాంట్లో సాధక బాధకాలన్నీ చూస్తున్నాం. 25 నుంచి 30 లీటర్లు కట్టెల పొయ్యి మీద కాసి 2.5 గంటలు దాదాపుగా దాన్ని మరిగించిన తర్వాత
ఆరబెట్టి తోడు వేసి పెరుగు చేసి పెరుగుని మళ్ళీ చిలికి వెన్న తీసి దాన్ని మళ్ళీ కాస్తేనే నెయ్యి అవుతుంది. పాలకేంద్రంలోకి వెళ్ళి క్రీమ్ తీసేస్తే నెయ్యి వేస్తే దాంట్లో ఏమాత్రం వాల్యూస్ ఉండవు. ఆ నెయ్యిని కూడా మళ్ళీ ప్లాస్టిక్తో మిళితం కాకుండా ఇదిగో గాజు సీసాల్లో పోసి మీకు ఏదైతే అమృతంగా అందించాలనుకున్నారో దాన్ని తయారు చేయడం కోసం వాళ్ళు ఎంత తప్పిస్తున్నారో ఒక్కసారి గమనించండి. అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, ఇండివిజువల్ హౌసెస్లో ఉండేవాళ్ళు గ్యాస్ పొయ్యిలకు అలవాటు అయిపోయారు, కానీ కట్టెపొయ్యి ఎవరికి తెలుసండి? అవన్నీ తీసుకొచ్చి సేకరించి గోమాతని సంరక్షించి దాని ద్వారా వచ్చింది ఇంత ఖరీదు అని చెప్తే అమ్మో ఇంత ఖరీదా అనుకుంటున్నారు. అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం కట్టవలసినటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు ఆయన చూడ్డానికి అయ్యేటువంటి ఖర్చు 3,000 పెట్టినా చిటికలో కట్టేస్తాం. కానీ అది తయారు చేయడానికి ఓ గో ప్రేమికుడు మూలం తెలిసినటువంటి ఒక భారతీయమైనటువంటి సనాతన ధర్మాన్ని పాటించాలి, అందించాలని తప్పించేటువంటి ఓ గృహ ప్రేమికుడికి మనం ఎంత విలువిస్తున్నామో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఒక్కొక్క ప్రోడక్ట్ తయారు చేయాలంటే మేధో మథనం జరగాలి, వాటన్నింటినీ సేకరించాలి, శుద్ధి చేయాలి, తయారు చేయడానికి ఆలోచించాలి, వాటిని శక్తిని మలిచి ఆ వస్తువు తయారు చేయడానికి ఎంత శ్రమ పడతారో మనం ఆలోచించాలి. మిషనరీ కంటే మనసు పెట్టి తయారు చేస్తున్నటువంటి ఇక్కడున్న ఉత్పత్తులన్నీ విలువైనటువంటివే. దీని మూలం ఏమిటి అంటే వీళ్ళకి కావాల్సింది సంపద కాదు, నా భారతీయులు ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్య భారతాన్ని నిర్మాణం చేయాలి అనేటువంటి ఒక సంకల్పమే ఇంతమంది గోప్రేమికులను ఇక్కడ తీసుకొచ్చి ఇది అమ్ముకుంటే రూపాయి కాదు, ఒక గోశాల నిలబడుతుంది, ఒక ఉత్పత్తి చేసేవాడికి సహకారం అందించినట్టు అవుతుంది. ఒక వ్యక్తికి మన సనాతనమైనటువంటి మన ఋషులు మనకు అందించినటువంటి ఈ ధర్మాలని మనం ఆదరించిన వాళ్ళం అవుతాం. మనల్ని మనమే ఆదరించుకోకపోతే మన వృత్తులు ఎక్కడ నిలబడతాయి? మనకు తెలిసిన జ్ఞానం ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? ఒక బిడ్డ తల్లిని గమనిస్తుంది. ఆ తల్లి గోవును పెట్టుకొని గోవుల కోసం పొలానికి వెళ్ళి కాయ కష్టం చేసి పచ్చగడ్డిని కోసుకొచ్చి దాన్ని కట్ చేసి గోమాతల ముందుంచి అది ఇచ్చినటువంటి పాలను సేకరించి దాన్ని కాసి నెయ్యిగా తయారు చేయడానికి పడిన శ్రమ చూస్తోంది. ఆమె అమ్ముకోవడానికి ఎంత కష్టపడుతుందో చూస్తోంది. చివరికి అది అమ్ముడు పోక ఆ తల్లి ఆర్థిక భారంతో కుంగిపోతే దాన్ని కూడా గమనిస్తోంది. ఇప్పుడు ఈ బిడ్డ ఏం ఆలోచిస్తుంది? మా అమ్మ ఇంత కష్టపడినా, నాన్న ఇంత కష్టపడినా, ఇది అమ్ముకోవడానికి ఇంత కష్టపడుతున్నారే, దీనికంటే సులువైనది ఏమిటి అని మార్కెట్లో ఆలోచన చేస్తుంది. అలా తెచ్చి ఇలా అమ్మేయడం చూస్తుంది, ఇదే బాగుందని నమ్ముతుంది. మనం ఎవరిని ప్రోత్సహిస్తున్నట్టు? ఇప్పుడు ఎవరిని ప్రోత్సహించాలి? మన ఆహారం మనం మంచిది తింటే మంచి ఆలోచనలు వస్తాయి, కలుషితమైన తింటే కలుషితమైన ఆలోచనలే వస్తాయి. ఇది సత్యం. సాధారణంగా ఒక సాధన చేసేవాళ్ళు ఎవరైనా సరే ఎక్కడంటే అక్కడ ఆహారం తీసుకోరు. ఎందుకనంటే ఆ తయారు చేసిన వారి ఆలోచన ఎలా ఉందో దాన్ని బట్టి ఆ సంస్కారం మనకు అందుతుంది అనేటువంటి భావనతో వాళ్ళు సాధనకు ఆటంకమవుతున్న ఉద్దేశంతో ఆహారాన్ని బయట తీసుకోరు. మరి ఇప్పుడు బయట సంపాదన చేసేటువంటివి, అమ్ముకునేటువంటివన్నీ ఎలా ఉన్నాయి? సంపాదనే ధ్యేయం, సమాజహితం వాళ్ళకి అనవసరం అనేటువంటి భావనతోనే వెళ్తున్నాయి. కానీ అదే మూలం సంతలో ప్రతి వస్తువు తయారు చేయడానికి వాళ్ళ ఆలోచన ఎంత బాగుందో మీరు ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. సాటి మనిషికి సాయం చేయడంలోనే సంపద ఉంది, సాటి మనిషికి సాయం చేయడంలోనే నేను సంతోషం ఉంది అని వెతుక్కుంటూ వచ్చినటువంటిదే ఈ మూలం సంత. మన మూలాలను మళ్ళీ నిలబెట్టాలి, మన ఋషి సాంప్రదాయాన్ని మళ్ళీ గౌరవింపు చేయాలి. మన పిల్లలకు మన వాళ్ళు ఎవరో, వాళ్ళు ఎంత విజ్ఞాన గనులో, ఎక్కడి దాకా వాళ్ళు మన విజ్ఞానాన్ని తీసుకెళ్లాలో పరిచయం చేయడానికే ఇదిగో ఇలాంటి మూలం సంతలు ఉపయోగపడతాయి. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ప్రతి వాళ్ళు కూడా మీరు చేస్తున్నటువంటి ఈ శ్రమని మా అందరికి కూడా సంతోషం కలుగుతోంది. ఇలాంటి వేదికను ఏర్పరిచి వీళ్ళందరినీ ఒక్క చోటుకి చేర్చి ఏవి తయారు చేయొచ్చో, ఏ విధంగా తయారు చేయొచ్చో, వాటి వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటో
సవివరంగా పొద్దున్నుంచి సాత్రి వరకు కూడా మీరందరూ వచ్చిన ప్రతి భక్తుడికి, ప్రతి గోమాత ప్రేమికుడికి, ప్రతి భారతీయుడికి ఈ మూలాలను తెలిపే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కార్యకర్తలందరికీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క సంపూర్ణ అనుగ్రహం లభించాలని ప్రార్థన చేస్తున్నాం. మన ఎదురుగా ఇందాక కృష్ణ గారు చెప్పినట్టుగా కొండ బొమ్మలు ఉన్నాయి. ఒక నిర్జీవమైనటువంటి ఒక చెక్కను తీసుకొచ్చి దాన్ని చెక్కి రంగులద్ది దానికి ఒక రూపాన్ని తెచ్చి దాంట్లో ఒక జీవాన్ని నింపి నీలో ఉన్న జీవం బొమ్మలో ఉన్న జీవం ఒక్కటే చూడు అని మనకి మన పూర్వీకులు మనకు అందించినటువంటి ఆ బొమ్మల ద్వారా, ఆ కళాఖండాల ద్వారా వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ సృజనాత్మకతని, కళాత్మకతని సమాజానికి పరిచయం చేస్తున్నప్పుడు ఆ కళాకారులను మనం ఆదరించాలా వద్దా? తప్పకుండా ఆదరించాలి. అక్కడ వాళ్ళ కార్యక్రమం ఏమిటి అంటే బొమ్మలు తయారు చేయడం కాదు, తోలు తిత్తిది తూటులు తొమ్మిది తుస్సుమనట ఖాయం జీవా తెలుసుకో అపాయం అనని మనల్ని మనకే పరిచయం చేస్తూ, నాయనా నువ్వు అది ఒక్కటే, నీలో చైతన్యం ఉంది, దాంట్లో చైతన్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నాం, చైతన్య స్వరూపాలను దర్శనం చేసుకునేటువంటి అవకాశం నీకు వచ్చింది. మన వాళ్ళు ఎన్ని రూపాలలో, ఎన్ని ప్రాంతాలలో ఏ విధంగా జీవిస్తున్నారో, వాళ్ళ ఆలోచన సరళి ఏమిటో ఆ బొమ్మల రూపంలో మనకు అందిస్తూ ఉన్నారు. ఇందాకే చూశాను, ఒక కుగ్రామంలో ఎలా ఉంటుంది ఇల్లు, ఆ ఇంటిల్లిపాది కట్టుకునే వస్త్రం ఎలా ఉంది, ఇంటి పరిసరాలు ఎలా ఉన్నాయి, ఇంటి ముందు ముగ్గు ఎలా ఉంది, ఇంటి నిర్మాణం ఎలా ఉంది, ఇంటి చుట్టూ ప్రహరీ ఎలా ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళ ఆలోచన ఏమిటి, ఆంతర్యం ఏమిటి అనే విషయాలు చెప్పకనే ఆ బొమ్మల రూపంలో మనకు అందిస్తూ ఉన్నారు. అలాగే మనం తినే ఆహారంలో ఎంత కల్తీ అయిపోయిందో, అసలు సిసలైనటువంటి మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి విత్తనాలు, వాటి ద్వారా వచ్చినటువంటి ఉత్పత్తులు ఏ విధంగా ఉండేయో ఇప్పటి పిల్లలకు తెలియదు. అసలు గోమాత అంటేనే టీవీలో చూడాలి, పుస్తకాల్లో చదువుకోవాలి తప్ప ప్రత్యక్షంగా గోమాతను చూసినటువంటి వాళ్ళు చాలా తక్కువైపోయారు. కారణం బిజీ లైఫ్లో ఉండిపోవడం, పిల్లలకి అవి పరిచయం చేయకపోవడం. కొంతమంది మా దగ్గరకు మీరు చెప్తే నవ్వుతారు ఈ విషయం. ఒక ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి డాక్టర్ వచ్చారు, ఉస్మానియాలో 47 ర్యాంక్తో ఆయనకి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. ఆశ్రమానికి వచ్చి అన్నీ చూసి చాలా బాగుందని ఆయన వెళ్ళిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఉత్తరం రాశారు, అయ్యా మన ఆవులన్నీ బాగున్నాయా, మన కోడలు పాలిస్తున్నాయా అని రాశారు ఆయన. డాక్టర్ అంటే వాళ్ళకి అది జంతువుగానే తెలుసు తప్ప వాటి ఉపయోగాలు తెలియదు. ఇప్పుడున్న పిల్లలకు కూడా అంతే, ఏది కావాలన్నా గూగుల్ మాతను అడగాలి. అమ్మమ్మలు అక్కరలేదు, వాళ్ళ అనుభవం అక్కరలేదు. గూగుల్ మాతకు కావాల్సిన జ్ఞానమే ఇస్తుంది తప్ప వీడికి ఎలాంటి జ్ఞానం కావాలి అనేది మాత్రం అది వెరిఫై చేసి ఇవ్వదు. మంచైనా చెడైనా మీరు ఏది అడిగితే అది కల్పవృక్షంలాగా ఇచ్చేస్తుంది తప్ప దానివల్ల ప్రయోజనమా అప్రయోజనం అనేది మన వాళ్ళకి తెలియదు. కానీ మన మూలానికి వెళ్ళినట్టయితే ఏ గింజ దేనికి ఉపయోగపడుతుంది, ఏ ఆహారం ఎలాంటి వాటికి ఉపయోగపడుతుంది, ఏది ఎప్పుడు తినాలి, ఎంత మోతాదులో తినాలి, ఎంత మోతాదులో తింటే ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది అనేది ఇదిగో ఇలాంటి మూలం సింతల ద్వారానే తెలుస్తుంది. దాంట్లో ప్రవేశించి అనుభవాన్ని సాధించి అనుభవపూర్వకమైన ఆలోచనని ఇతరులకు చెప్పినప్పుడే ఆ ఉపయోగం అనేది ఏమిటో ఇతరులకు తెలుస్తుంది. ఆ విధంగా ఈ గ్రామ భారతి ద్వారా దాదాపుగా 29 సంవత్సరాలు పూర్తి చేసుకొని 30 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి గ్రామ భారతి సంస్థ ఎంత కృషి ఉండాలి, ఎంత పట్టుదలతో ఉండాలి, ఎన్ని ఆటుపోట్లను తట్టుకొని ఉండాలి, ఎంతమందిని ప్రాధేయపడి అయ్యా మన మూలాలకు మనం వెళ్దాం సహకరించండి అని కార్యకర్తలు చేసినటువంటి కృషి అద్భుతం, అమోఘం. అట్లాగే మూలం సంత కూడా చూస్తుండగానే 12 మాసాలు పూర్తి చేసుకుని, అంటే ఒక పుష్కర కాలం పూర్తి చేసుకుని మళ్ళీ 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఇంతమందిని ఒక ప్రాంతం కాదు, ఒక ఊరి వాళ్ళు కాదు, లేకపోతే ఒక రాష్ట్రం వాళ్ళే కాదు, ఈ గోమాత ప్రేమికులు మన మూలాలని ద్వారా సమాజ ప్రయోజనం కలిగించే వీళ్ళందరినీ ఒక్క వేదిక మీదకి తీసుకొచ్చి
వాళ్ళందరినీ ఇక్కడికి చేర్చి వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా కావలసినటువంటి వసతులన్నీ ఏర్పాటు చేసి, అయ్యా ఇది మన సంస్కృతి, ఇది మన సాంప్రదాయం, ఇది మన మూలం అని వాళ్ళకి పరిచయం చేయడం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వాళ్ళందరికీ అభినందిస్తున్నాం. అలాగే ఈ విధంగా పెట్టాలండి అనుకుంటున్నామన్నప్పుడు వారందరికీ కూడా ఒక వేదికను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చి ఇంత మంచి చక్కటి, వర్షం పడుతున్నా ఇబ్బంది లేదు, ప్రోడక్ట్ తడిసిపోతుందనే బాధ లేదు, అయ్యో ఎక్కడో అనేటువంటి భయం లేదు, అందరికి కావలసినటువంటి అన్నీ ఏర్పరిచినటువంటి మర్రి కృష్ణ గారు వాళ్ళ పూర్వీకులు ఏ ఉద్దేశంతో ఈ సంస్థని ఈ విధంగా సమాజ హితం కోసం నడిపించాలని ఆశించారో అసలు సిసలైనటువంటి వారసత్వాన్ని అందుకొని అందరికీ ప్రయోజనకరంగా ఉండేటువంటి ఈ మూలం సంతకు మేము సిద్ధమని ముందుకొచ్చి వారు సహకరిస్తున్నందుకు వారికి కూడా పరమాత్ముని యొక్క సంపూర్ణ అనుగ్రహం లభించాలని ప్రార్థన చేస్తున్నాం. మా స్వామీజీ కూడా సత్యపదానంద ప్రభుజీ మహారాజు గారు ఇక్కడికి ఒక 30 కిలోమీటర్ల దూరంలో, కీసరగుట్టకు 6 కిలోమీటర్ల దూరంలో 33 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఒడి, బడి, గుడి, మడి అనేటువంటి నినాదాలతో వారు కూడా ఒక ఆశ్రమాన్ని స్థాపన చేశారు. అనాథ శిశుమందిరం, అనాథ వృద్ధాశ్రమం, ఉచిత ఉన్నత పాఠశాల, 200 మంది పైచిలుకు విద్యార్థులకు 33 సంవత్సరాలుగా ఉచిత విద్యను అందిస్తూ పరిసర పిల్లలకు మేము చదువుకోలేకపోతున్నాం అనేటువంటి బాధ కాకుండా దేశ సంపదైన యువకుల్లో సంస్కారం, సభ్యత, దేశభక్తి నింపాలనే ఉద్దేశంతో ఒక ఉచిత పాఠశాల, మనందరికీ తల్లి అయినటువంటి గోమాతల కోసం, అనాథ బిడ్డలకు తల్లులు ఉండరు కాబట్టి ఆ తల్లి పాలు కావాల్సి ఉంటుంది కాబట్టి దేశీయమైనటువంటి గోవులను అక్కడ పెంచడం జరుగుతుంది. సుమారుగా ఇప్పుడు ఒక 54 ఆవులు అక్కడ పోషింపబడుతున్నాయి. వాటి ద్వారా వచ్చేటువంటి పాలు, పెరుగు, నెయ్యి, తర్వాత వెన్న ఇవే వచ్చిన భక్తులు తీసుకుంటూ ఆ గోమాతకు కావాల్సినటువంటిది అక్కడ వాళ్ళు సహకరిస్తూ ఉంటారు. ఇదే కాకుండా సంస్కార కేంద్రంగా ఉన్నటువంటి దేవాలయాలు, భారతమాత దేవాలయం, ఆదిగురు దత్తాత్రేయ స్వామి వారి దేవాలయం, సద్గురు సాయినాథ మందిరం, ధుని, ఇదే కాకుండా సెమినార్స్ కండక్ట్ చేయడం, ఒక కళ్యాణ మండపం, గ్రామాలు కూడా ఇలాంటి ధార్మిక విషయాలను చైతన్యపరచడం కోసం అని చెప్పి కిషోర చేతనా కార్యక్రమాలు, యువ చేతనా కార్యక్రమాలు, బాల సత్సంగాలు అనేటువంటి పేరిట అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు నడుస్తున్నాయి. అలాగే సాయివాణిలో ఉన్నటువంటి సామాజిక మాసపత్రిక ఆశ్రమం నుంచి 35 ఏళ్లుగా ఆశ్రమం నడిపిస్తూ ఉంది. ఇవే కాకుండా అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు రాష్ట్రాల వ్యాప్తంగా తిరుగుతూ అందరికీ మన సనాతన ధర్మాన్ని తెలియజెప్పి హిందూ ధర్మ రక్షణకు కృషి చేయాలని చెప్పేసి ఒక డివిజన్ లాగా మేమందరం కూడా దాంట్లో పనిచేస్తూ ఉన్నాం. ఇవే కాకుండా గుంటూరు జిల్లాలో బాపట్ల, ఇప్పుడు గుంటూరు 3గా విడిపోయింది కాబట్టి బాపట్ల జిల్లాలో, పల్నాడు జిల్లాలో కూడా 2 ఆశ్రమాలు ఆశ్రమం ద్వారా నిర్వహింపబడుతూ ఉన్నాయి. అన్నిటి లక్ష్యం మన పూర్వవైభవం మళ్ళీ రావాలి, ఈ సనాతన ధర్మం మళ్ళీ ఆదరించబడాలి, ఈ హిందూ సమాజం సంస్కారంతో, జాగరూకతతో మళ్ళీ తను కోల్పోయిన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి, తాము పోగొట్టుకున్నట్టు స్వాభిమానాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసుకోవాలనేటువంటి సంకల్పంతోనే అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. అందులో మన శ్రీ సాయి సేవా సమితి ట్రస్ట్ అనేటువంటిది కూడా ఒక సంస్థ నిర్వహిస్తుంది. ఆ సంస్థకు ప్రతినిధిగా ఇవాళ మీ అందరినీ కలిసేటువంటి అవకాశం మా గ్రామ భారతి తరఫున మూలం సంత అనే పేరిట ఈ వేదిక మీదకి రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి అందరికీ పేరు పేరున భగవంతుని ఆశీస్సులు లభించాలని ప్రార్థన చేస్తూ హరి ఓం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. చాలా ధన్యవాదములు స్వామీజీ. మేము పిలవగానే మీకు బిజీ ఉన్నప్పటికీ మూలం సంతకు వచ్చి మన ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు ఒక చక్కటి సందేశాన్ని అందించారు. మా గ్రామ భారతి సిఎస్ఆర్ ఫౌండేషన్ తరపున మీకు పాదాభివందనలు చేస్తున్నాం స్వామీజీ. అలాగే స్వామీజీకి చిరు సత్కారంగా మన కృష్ణ గారు మరియు మా గ్రామ భారతి పెద్దలు చేయవలసిందిగా కోరుచున్నాము.